బఢాయి అంటే తెలుసా మచ్చస్? హిజ్రా కమ్యూనిటీలో బఢాయి అంటే డబ్బులకి ఎక్స్చేంజ్ కింద వరాలు ఇవ్వటం అనమాట. మన హిందుత్వ కల్చర్లో శివపార్వతులు కలిసిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళని శివపార్వతుల కింద ట్రీట్ చేస్తాం అనమాట. బట్ వాళ్ళని శివపార్వతుల కింద ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినంత అమౌంట్ కాకపోయినా కొంచెం కొంచెం మేము ఇస్తాం అనమాట. ప్రతి ఈవెంట్కి వీళ్ళు వచ్చేసి తీసుకుంటారు డబ్బు. బట్ ఎలా జరుగుతుందంటే నౌ ఎక్స్టార్షన్ అయిపోయింది అనమాట. లిటరల్లీ వస్తారు, డిమాండ్ చేస్తారు. మొన్న మా మామయ్య షాప్ ఓపెనింగ్ సెరమనీకి వస్తే కనుక షాప్ ఓపెనింగ్ అప్పు చేసుకొని కడుతున్నారు భయ్య. ఓకే, అప్పు తీసుకొని కట్టేటోళ్ళు 10,000 అడిగితే ఎందుకు ఇవ్వాలి భయ్య? నాకు అర్థం కాదు. ఒక సెంటిమెంట్ పట్టుకొని వీళ్ళు శివపార్వతులను ఒక సెంటిమెంట్ పట్టుకొని డబ్బులు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి భయ్య? హౌస్ వార్మింగ్ సెరమనీ మొన్న కీసర్లో ఎట్లా తలగా బలగొట్టారు, 18 మంది వచ్చి. ఎందుకు ఇవ్వాలి భయ్య? నాకు అర్థం కాదు అసలు వీళ్ళకి డబ్బులు. మొన్న మా ఇంటి ఓనర్ దానికి 8,000 తీసుకున్నారు. 8,000 యాడ్ నుంచి వస్తాయి భయ్య డబ్బులు. ఇవి చాలా చాలా చిన్న కౌంట్లు. ఇక ట్రైన్లోకి వెళ్తే కనుక మీ అందరికీ తెలిసింది ఎంత ఘనం. అదొక ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అయిపోయింది అనమాట. వాళ్ళు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఎవరో కొంతమంది చేసిన దానికి ఇంత ఘనం చేస్తున్నారా అని. జ్యూస్ మారణహోమం జరిగింది తెలుసు కదా. జర్మన్స్ జ్యూస్ అందరినీ చంపేశారు. జర్మన్స్లో చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఓన్లీ 10% ఆఫ్ ద జర్మన్ ఆర్మీనే 10 లక్షల మంది జ్యూస్ని చంపేశారు అనమాట. ఓకే, ఇప్పటికీ జర్మన్ వాళ్ళు మొత్తాన్ని తిడుతూనే ఉంటారు జ్యూస్ వాళ్ళు. మరి కొంతమంది చేసిన దానికోసం ఇంతగానం చేస్తామా అంటే బరాబర్ అంటారు. మరి కమ్యూనిటీ ఒకటి అట్లా ఉంది, మరి ఏం చేస్తారు? ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ అన్ యాక్షన్ ఆన్ దిస్ వన్. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. బట్ అట్లా అని చెప్పేసి ఈ మంచి వాళ్ళని చూసి చెడ్డ వాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు కూడా ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ ఏమైనా జరిగితే ప్లీజ్ మెన్షన్ డౌన్ ద కమెంట్ సెక్షన్.